నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ, డిజిటల్ ప్రేక్షకులందరికీ కూడా ఇది చాలా విశేషమైనటువంటి రోజు. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాం భోగలసజ్జటం పాదభూషా ఇతానంతం ఉమా గాద్వపాస్మహే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్నే. అందరికీ జై శ్రీరామ్. ఇది కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్లగా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారికి, రామచంద్రమూర్తిని పూజించేటువంటి వారికి, ఆయన కొలిచేటువంటి వారికి, ఆరాధించేటువంటి వారికి ఇది చాలా విశేషమైనటువంటి రోజు. అందులోనూ ఈ రోజు విశేషం ఏమిటంటే, ఇది చాలా దివ్యమైన ముహూర్తం. ఈ ముహూర్త ప్రభావం మనకి యావత్ భారతదేశంలో కనబడుతుంది. చాలా మంది ఈ పుష్యమాసం అసలు ఈ ముహూర్తం సరైనదా కాదా అనేటువంటి ఏవైతే వ్యక్తం చేశారో ఇవన్నీ కూడా పటాపంచలు అయ్యాయి. దీనికి గల కారణం, ఇది చాలా అరుదైన ముహూర్తం, చాలా దివ్యమైన ముహూర్తం. విశేషించి అభిజిత్తుతో కూడుకున్నటువంటి సంజీవిని ముహూర్తంగా దీన్ని చెప్పడం జరిగింది. ఇలాంటి ఈ రోజు ఈ కార్యక్రమం అవడం ఇది చాలా విశేషం. ఇది అందరూ కూడా, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని దర్శించి వారి జీవితాలని ఆనందమయం చేసుకోవాలి. రాముల వారి యొక్క అనుగ్రహం వారు పొందాలని మాత్రం కోరుకుంటున్నాను. అందరూ చూడాలని మన సాక్షి టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను. ఓకే సార్, అలాగే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కదా, అయితే దీని విశిష్టత గురించి ఏం చెప్తారు మీరు? చూడండి, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మనకి విశేషంగా ఇది అసలు జరిగేటువంటి ముహూర్తాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ రోజు పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి తిథి. అలాగే విశేషించి ఈ రోజు మనకి సోమవారం, అందులోనూ ఇది మేష లగ్నం, లగ్నంలో గురుడు ఉన్నాడు. లగ్నంలో గురుడు ఉండగా జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ఠ చాలా విశేషమైనది. ఆ దైవ శక్తి సంపూర్ణ అనుగ్రహం ఉంటుందని, ఇలాంటి సమయంలో లగ్నంలో గురుడు ఉండగా జరిగేటువంటి ప్రాణ ప్రతిష్టలో చేసేటువంటి దర్శనాలు, అంటే ఈ వచ్చే సమయంలో ఎవరైతే ఇక్కడ దర్శనం వంటివి చేసుకుంటారో, ఎవరైతే ఇది చేస్తారో అటువంటి వారికి సకల కోరికలు అన్ని నెరవేరుతాయి. విశేషించి వారికి అనుగ్రహ ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇదే కాకుండా ఈ ముహూర్తంలో ఉన్నటువంటి మరొక ప్రాధాన్యత, లాభస్థానంలో శని ఉండడం, శుభగ్రహాలన్నీ భాగ్యస్థానంలో కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నట్టే 9వ ఇంట్లో బుధుడు, శుక్రుడు వంటి శుభగ్రహాలు, కుజుడు వంటి గ్రహాలు ఉండడం, ఇది చాలా విశేషమైనటువంటి ముహూర్తంలో అభిజిత్తుతో కూడినటువంటి సంజీవిని ముహూర్తం అవడం చేత ఈ ఆలయ ప్రతిష్ట కొన్ని తరాలు నిలిచిపోతుంది. ఇదే కాకుండా ఈ ముహూర్త ప్రభావం వలన, అలాగే ఇక్కడ జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ విధానం వలన, అలాగే హిమాలయాల నుంచి తెచ్చినటువంటి ఏకశిలతో దానిని, ఆ యొక్క విగ్రహాన్ని ఇచ్చేసి, ఆ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంటే దానికి ఒక విధి విధానం ఉంటుంది. ఆగమ శాస్త్ర ప్రకారం విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే ఆ విగ్రహాన్ని మనుష్య రూపంలో మనం ఎలా ఉంటామో అలాగా 4 వేదాలతో, వేద మంత్రాలతో ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ, అంటే మనకున్నటువంటి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఈ 4 వేదాలలో ఉన్నటువంటి మంత్రాలతో ఆ ప్రాణ ప్రతిష్ఠ విధి విధానం జరిగి, అలాగే ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగే ముందు 3 రోజులు అనేక యజ్ఞ యాగాది హోమాలు చేస్తూ ఆ విగ్రహానికి సేవలు జరుగుతాయి. రాత్రి కూడా వాటికి మనుషులు ఎలా అయితే మనం పడుకుంటామో, ఎందుకంటే ఆ అందులోకి ప్రాణం వచ్చింది భగవంతుడు. అక్కడ ప్రాణ రూపంలో ఆ విగ్రహంలో ఉన్నారు. ఆయన మనం మాట్లాడే ప్రతిదీ వింటారు, మనల్ని అనుగ్రహిస్తారనేటువంటి భావన ఈ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత కలగాలి అంటే అది జరిగేటువంటి ఆగమ శాస్త్రంలో ఉన్నటువంటి విధి విధానం ప్రకారం, 4 వేదాల్లో చెప్పినటువంటి ఆ విధి విధానం ప్రకారం ఇవన్నీ గత 4-5 రోజులుగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయంగా జరగడం, అందులోనే అనేక నదులతో తెచ్చినటువంటి నీళ్లతో అభిషేకాలు ఇవన్నీ, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా ఈ ప్రాణ ప్రతిష్టలో భాగంగానే జరిగే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే
ఈ ప్రక్రియలో జరిగిన తర్వాత, ఈ విగ్రహ ప్రతిష్ఠ ఈ ముహూర్తంలో జరిగిన తర్వాత ఇంకా రాముల వారు దర్శనానికి, అది ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విగ్రహం కాబట్టి అది చాలా శక్తివంతమైనటువంటి మూర్తిగా అది విరాజిల్లుతుందని తెలియజేస్తున్నాను. అయితే మనం రాముడు అనగానే అందరూ చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు గురువు గారు. అయితే స్పెషల్ గా రామ జన్మభూమి అయోధ్యలో రాముడు అంటే ఇంకా ప్రత్యేకం అందరికీ కూడా. సో అయోధ్య రాముని ప్రత్యేకత గురించి మీరు ప్రేక్షకులకు వివరిస్తారా? చూడండి, అయోధ్య అనేటువంటి నగరం, అయోధ్య అంటే ఏ యోధుల చేత నెగ్గలేనటువంటిది, జయించలేనటువంటిది అని ఒక అర్థం. ఇంకా అయోధ్యకు ఉన్నటువంటి విశేషం ఏంటంటే, మన పురాణాలు ఇతిహాసాలు తీసుకున్నట్లయితే అయోధ్య ఎప్పుడు కాదు, మనకి కృతయుగము నుండి అయోధ్య ఉన్నట్టు, త్రేతాయుగంలో అది విశేషంగా అంటే దశరథుడి దగ్గర నుంచి రాముల వారి దగ్గర నుంచి విశేషంగా అది రాజులు పరిపాలించినటువంటి ఆ చరిత్ర మనకి రామాయణం ద్వారా తెలుస్తుంది. ఇక అయోధ్యకి సంబంధించినటువంటి విషయం ఏమిటంటే, రామచంద్రమూర్తి దుష్ట సంహారం కోసం, విశేషించి రావణ సంహారం కోసం, రాక్షస సంహారం కోసం, కుంభకర్ణుడు మరియు ఇతర రాక్షసుల యొక్క సంహారం చేసి విశేషంగా మనకి ధర్మాన్ని నిలబెట్టడానికి, ఎందుకంటే రావణాసురుడు నరులని చాలా కించంగా చూడడం, అంటే మానవుల్ని పెద్ద లెక్క లేకుండా చూడడం, అహంకారంతో ఉండడం, కామంతో వ్యవహరించడం వంటి ఏవైతే దుర్గుణాల వల్ల ఆయన ఎలా ఇదయ్యారో, అలాంటి రావణ్ణి మానవ రూపంలో వచ్చి, ఆయన మానవ రూపంలో వచ్చినప్పటికీ కూడా నేను భగవంతుడిని అని ఎక్కడ చెప్పలేదు. ఆయన ఆ విధంగానే నడుచుకోవడం. విశేషించి రాముల వారి విషయానికి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి ధర్మ మార్గంలో ఎలా నడవాలో ఆయన యొక్క ప్రతి నడక మనకి కనపడుతుంది. ఆయన రాజుగా కూడా ఉండి, ఒక రాజు ఏ విధంగా పరిపాలించాలి, ఈ సృష్టిలో విశేషించి ఈ ప్రపంచంలో ఎలాంటి అపోహలు, ఎలాంటి అపవాదులు వచ్చినా దానికి రాజు ఏ రకంగా ప్రవర్తించాలని చెప్పింది రామచంద్రమూర్తి యొక్క నడక. అందుకనే మనకి రామాయణం చదివితే అసలు మనకి ఏ వ్యక్తి అయినా ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఏ విధముగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని రామాయణం చెప్తుంది. మహాభారతంలో ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, అలాంటి స్థితిలో వ్యక్తి ఏ విధంగా నడుచుకోవాలని మహాభారతం చెప్తుంది. ధర్మం అంటే రాముడు, ధర్మం అంటే రామాయణం, ధర్మం అంటే సీతామాత, ధర్మం అంటే రామచంద్రమూర్తి యొక్క పరివారాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం. అసలు ఈ రోజు రామాయణం గురించి ఇన్ని విషయాలు మాట్లాడుకోవడమే చాలా అదృష్టంగా భావించాలి. అందులో ఈరోజు ద్వాదశి తిథి, చాలా పవిత్రమైనటువంటి తిథి. ఈరోజు ఈ విషయాలన్నీ మన ప్రేక్షకుల ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడుకోవడం మనం చాలా విశేషంగా భావించాలి. అయితే ఇందాక మీరు అన్నారు రామచంద్రమూర్తికి అయోధ్యకి ఉన్నటువంటి సంబంధంలో, అటువంటి రామచంద్రమూర్తి అయోధ్య నగరంలో పుట్టడం, విశేషించి మనకి సప్త మోక్ష క్షేత్రాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీపుర, ఇలా మనకి ముందు ఈ 7 నగరాల్లో మొట్టమొదటి నగరం ఏదైతే ఉన్నదో అది అయోధ్య నగరం. అసలు అయోధ్య నగరాన్ని దేవతల పురిగా, అంటే అయోధ్య నగరంలో దేవతలందరూ కూడా అయోధ్యలోనే వాసమై ఉంటారు. దేవతల రాజధాని అయోధ్యగా కూడా కొన్ని మనకి చెప్పడం జరిగింది ఈ పురాణాలలో. అంతటి విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం, సప్తమోక్ష క్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రం. విశేషించి ఆఖరి 7వ క్షేత్రం కాశీ, కంచి అయినప్పటికీ, కంచి కాశీ మనకి ఉన్నప్పటికీ మనకి విశేషంగా మొట్టమొదటి క్షేత్రం అయోధ్య క్షేత్రం కాబట్టి అందుకనే ఈ అయోధ్యకి అంతటి విశిష్టత మనకున్నది. అలాగే ఈ అయోధ్య క్షేత్రంలో రామచంద్రమూర్తి జననం జరిగినప్పటి నుంచి ఈ క్షేత్ర మహిమ అనేక రెట్లుగా, విశేషించి పురాణాల ప్రకారం, ఇతిహాసాల ప్రకారం ఇది చాలా పవిత్రమైన క్షేత్రంగా మారిపోయింది. రామచంద్రమూర్తి ఇక్కడ పరిపాలించడం, సీతారాముల వారు కలిసి ఇక్కడ అనేక సంవత్సరాలు పరిపాలించడం, అలాగే హనుమంతుల వారు లక్ష్మణుల వారితో కూడి ఇక్కడ ఉండడం చేత అయోధ్యకి ఇంతటి విశిష్టత ఉన్నది. అందుకనే ఇన్ని సంవత్సరాలుగా
అయోధ్య వద్ద ఉన్న అనేక ప్రాంతాలు కావచ్చు, అఖండ భారతంలో కావచ్చు, విశేషించి భారతదేశం మొత్తం కూడా ఈ విగ్రహ ప్రతిష్ట కోసం, ఈ ప్రాణ ప్రతిష్ట కోసం, ఈ రోజు కోసం, ఈ శుభముహూర్తం కోసం వేచి ఉండడం జరిగింది. అందుకనే మనకి అయోధ్య యొక్క ప్రాధాన్యత ఎంత విశేషమైనదని తెలియజేస్తున్నాను. అలాగే గురుగారు, అయితే ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకుంటే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా ఈ రోజు ద్వాదశి. అయితే ఈ ముహూర్తం గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఏకాదశి రోజు అయితే స్వామివారిని ఒకలాగా కొలుస్తారు, ద్వాదశి రోజు అయితే ఒకలా చేస్తారు. సో ఇవాళ ప్రత్యేకత ఏంటి, ముహూర్త బలం ఏంటి? అమ్మా, ఇవాళ ప్రత్యేకత ముహూర్త బలం అంటే ఈ రోజు విశేషించి పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి తిథి. మనకి ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం విశేషించి గణనాల ప్రకారం కొన్ని తేడాలు ఉన్నాయి. మొత్తం మీద రెండు సమానంగా ఉన్నప్పటికీ మనం అమావాస్యకి మాసాన్ని అంత్యముగా చూస్తే వారు పౌర్ణమిని అంత్యంగా చూస్తారు. విశేషించి శుక్లపక్షానికి అత్యంత ప్రాధాన్యత ఉత్తర భారతంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండోది, ఈరోజు విశేషించి పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి తిథి మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి తిథి ద్వాదశి తిథి. అందుకనే మనకి పురాణాల్లో, కార్తీక పురాణంలో కూడా ద్వాదశి వ్రతం గురించి, అంబరీషుడు చేసినటువంటి ద్వాదశి వ్రత ప్రభావం చేత శ్రీమన్నారాయణుడు ఎత్తినటువంటి దశావతారాల యొక్క మూలం మనకి ద్వాదశి వ్రతంలో స్పష్టంగా చెప్పబడింది. అంటే నారాయణుడికి ఇష్టమైనటువంటి ఈ ద్వాదశి వ్రతం ప్రభావం వలన విశేషించి పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి తిథి. అలాగే ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం మృగశిర నక్షత్రం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ రోజు మృగశిర నక్షత్రం ఉండడం చాలా విశేషం. అసలు గృహారంభ గృహప్రవేశాలు కావచ్చు, దేవతా ప్రతిష్టలు కావచ్చు, విగ్రహ ప్రతిష్టాలకు కావచ్చు, ఈ మృగశిర నక్షత్రం చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం. అసలు వాస్తు ప్రకారం, వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని నక్షత్రాలకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ నక్షత్రాల్లో జరిగేటువంటి వాస్తు సంబంధించినటువంటి కార్యక్రమాలు, గృహారంభ గృహప్రవేశం వంటి కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్ట, దేవతా ప్రతిష్ట వంటి కార్యక్రమాలు, ప్రాణ ప్రతిష్ట వంటి కార్యక్రమాలు చాలా సత్ఫలితాలను ఇస్తాయి. అలాంటి నక్షత్రాల్లో మృగశిర నక్షత్రం చాలా విశేషమైంది. అలాంటి వాస్తుకు సంబంధించినటువంటి, అలాగే విగ్రహ ప్రతిష్టకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఈ మృగశిర నక్షత్రం వంటి నక్షత్రాలలో ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం చాలా విశేషం. ఇదే కాకుండా దాంట్లో ఇంకొంచెం మనం మూలంలోకి వెళ్తే మేష లగ్నం, ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. అలాంటి మేషరాశికి సంబంధించిన మొట్టమొదటి లగ్నం మేష లగ్నంలో, లగ్నంలో గురుడు ఉండగా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగడం చాలా విశేషం. లగ్నంలో గురుడు ఉంటే 1,00,000 దోషాలు పోగొడతాడని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ఈ ముహూర్తంలో ఎలాంటి దోషాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రాముల వారి, రామచంద్రమూర్తి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ఇంతటి విశేషం. ఇంకా ఉత్తర భారతంలో, నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయోధ్యకు సంబంధించినటువంటి ఈ ముహూర్తంలో విశేషించి ఈ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తంలో అనేక విషయాలు చెప్పేది. ఇది సంజీవని ముహూర్తంగా, మామూలుగా మనకి అభిజిత్తుతో కూడుకున్నటువంటి లగ్నంతో ఉన్నటువంటి ముహూర్తం వేరు. అయితే అభిజిత్తులో కూడా సంజీవని ముహూర్తం అంటే దాంట్లో ఉన్నటువంటి గడియలు విగడియలని కట్టగా ఆ ఉన్నటువంటి 83 సెకండ్ల సమయం ఏదైతే ఉన్నదో అది సంజీవని ముహూర్తంగా, సర్వదోష నివారణంగా, ఆ ముహూర్తానికి తిరిగి లేనటువంటి ముహూర్తంగా కూడా ఆ ముహూర్తాన్ని చెప్పడం జరిగింది. ఇంతటి విశేషమైనటువంటి ముహూర్తం, ఇంతటి అద్భుతమైనటువంటి ముహూర్తంలో ఈ ప్రాణ ప్రతిష్ఠ జరగడం, ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఈ ప్రాణ ప్రతిష్ఠని వీక్షించడం కూడా మన అదృష్టంగా, మన యొక్క జన్మలు తరించేటువంటి విధంగా ఉన్నాయని మాత్రం తెలియజేస్తున్నాను. ఓకే గురువు గారు, అయితే మొత్తంగా భారతదేశంలోనే జరుగుతున్నాయి అంటే ఈ మహాఘట్టం ఒక చారిత్రాత్మక ఘట్టం అని చెప్పొచ్చు కదా. అయితే హిందూ సంస్కృతిలో ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు? చూడండి, హిందూ సంస్కృతిలో నేను ఒక విషయం చెప్తాను. మనకి హిందూ సనాతన ధర్మంలో
ఎక్కడ అనేక రాజ్యాలు అనేక రాజులు పరిపాలించిన ప్రతి ఒక్కరూ దాన్ని తీసుకునేటువంటి మూలం రామరాజ్యం అని తీసుకుంటారు. అందుకనే ఎక్కడైతే రామరాజ్యం విరాజిల్లుతుందో, అందులోనూ విశేషించి గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని కూడా అంటారు. ఎక్కడైతే గోవులు బ్రాహ్మలు వారు ఇబ్బంది లేకుండా ఉంటారో, దీని అర్థం ఏంటంటే గోవులు బ్రాహ్మలు ఇబ్బంది లేకుండా ఉంటారు అంటే వాళ్ళు బాగున్నారని కాదు. గోవులు ఎవరికి హాని చేయరు, బ్రాహ్మలు కూడా సమాజం, భగవంతుడు, దేవతలు అనేటువంటి దీనితోటే ఉండి ఎవరికి హాని చేయకుండా ఉంటారు. అటువంటి వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా, అదే విధంగా దేశానికి, ప్రజలకి, రైతులకి విశేషంగా ఈ సమాజం బాగుపడేటువంటి విధంగా పరిపాలన ఎవరైతే చేస్తారో అటువంటి రాజ్యాన్ని రామరాజ్యం అంటారు. ఈ రామరాజ్యం ఏర్పడాలంటే విశేషించి ఈ అయోధ్య వంటి మందిరాలు, రాముడి యొక్క మందిరం ఇలాంటివి ఈ సమయంలో ఏర్పడడం, ఇది ప్రస్తుతం జరిగేటువంటి భారతదేశంలో ఎలాంటి చోటైనా, ఏదో ఒక పార్టీకని మనం తీసుకోకూడదు. అది ఆంధ్రప్రదేశ్లో అయినా, తెలంగాణలో అయినా, పూర్తి భారతదేశంలో అయినా, కేరళలో అయినా ప్రతి చోట రామరాజ్యమే కొనసాగుతుందని మనం భావించాలి. ఎందుకనంటే ప్రస్తుతం రాములు వారి యొక్క అనుగ్రహం చేతనే ఈ ప్రతిష్ఠ జరుగుతుందని మనం గుర్తించి, ఆయన అనుగ్రహం కలగడం చేత ఈ దేశం అంతా కూడా ఖచ్చితంగా రామరాజ్యంగా విరాజిల్లి మన దేశం ప్రపంచంలోనే గుర్తింపు పొంది ఉన్నత స్థానానికి వెళ్తుందని మాత్రం నేను భావిస్తున్నాను. అయితే గురువు గారు, రామతత్వం అంటే ఈ తరం జనాలకు రామతత్వం గురించి వివరించాలంటే ఏం చెప్తారు? ముందుగా ఈ తరం జనాలకి రామతత్వం మీద మంచి అవగాహన ఉందని ఒకసారి నేను ఇది ఒక పాజిటివ్ నోట్ గానే ఎందుకు చెప్తున్నానంటే, గత 10 ఏళ్లగా ఈ విశేషించి మనకి కొన్ని సంవత్సరాలుగా రామ జన్మభూమికి సంబంధించినటువంటి వివాదం ఇవన్నీ జరిగినప్పటికీ, గత 4 ఏళ్ళుగా ఈ కోర్టు వ్యవహారాలు ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి రాముల వారి ఆలయం కోసం ఒక 4 రోజులు విరాళాలు అన్ని సేకరించినప్పుడు కావచ్చు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రతి ఆలయాలని శుభ్రపరచుకునేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించేటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇలాంటి మన మీడియా ఛానల్ ద్వారా రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్టని చూసేటువంటి భాగ్యాన్ని పొందే ఈ యొక్క ప్రాణ ప్రతిష్టని చూసేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా యువత దగ్గర నుంచి చూస్తున్నారు. 10 మందిలో 8 మంది ఖచ్చితంగా దీన్ని ఆచరిస్తున్నారు. ఇవన్నీ కూడా యువత వీటి మీద ఆసక్తిగా ఉందని మాత్రం మనం గ్రహించాలి. ఇదే కాకుండా ఆధ్యాత్మిక పరంగా, సనాతన ధర్మం పరంగా కొంత యువతలో కొంత మార్పు వచ్చిందని కూడా మనం గ్రహించవలసి ఉంటుంది. అయితే ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్నకి, రాముల వారి దగ్గర నుంచి యువత మనం ఏమి తెలుసుకోవాలి అంటే, తండ్రితో కొడుకు ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల్ని ఏ రకంగా గౌరవించాలి, తల్లిదండ్రుల యొక్క మాటని ఏ రకంగా మనం శిరస వహించాలి, భార్యాభర్తలు ఏ రకంగా ఉండాలి, ప్రతి మనిషి ఏకపత్ని అంటే ఒకే వివాహం చేసుకుని ఆ భార్యతో, కుటుంబంతో, సంసారంతో ఏ రకంగా వ్యవహరించాలి, అలాగే మనం చేసేటువంటి వృత్తినే దైవంగా భావించి ఆ వృత్తిలో ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా, రోజుకి 8 గంటలు ఉద్యోగం చేయాలంటే ఆ 8 గంటలు కనీసం 6 గంటలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీతిగా నిజాయితీగా మనం ఉద్యోగం చేసినా మనం ధర్మబద్ధంగా ఉన్నట్లే. అలాగే ఎవరి మీద ఈర్ష్యాద్వేషాలు లేకుండా, రామచంద్రమూర్తి ఆయనని ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి వాడు రాముడు అని రామాయణం మనకు తెలియజేస్తుంది. ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి వాడు అంటే దాని అర్థం, ఎప్పుడూ ఆనందంగా ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆయనకి రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు ఉండవు. అందుకనే ఆయన ఆనందమూర్తి అయిన ఆనందరాముడైన. అందువలన ఎవరైతే ప్రతి వ్యక్తి కూడా ఈ రాగద్వేషాలు, ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు లేకుండా
రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుని ధర్మబద్ధంగా ఎవరైతే నడుచుకుంటారో, స్త్రీల పట్ల గౌరవంగా ఉంటారో, అలాగే విశేషించి ప్రతి వ్యక్తితోటి తనకన్నా పెద్దవారైనా చిన్నవారైనా వారితోటి ప్రదంగా ఎవరైతే నడుచుకుంటారో అలా నడుచుకున్నటువంటి వారికి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఉంటుంది. రాములు వారి యొక్క చరిత్ర నుంచి విశేషంగా ప్రతి ఒక్కరూ ఇటువంటి అంశాల్ని ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు, భార్య విషయం, అలాగే స్త్రీల విషయం, అలాగే సంతానంతో వ్యవహరించేటువంటి విషయాలు ఇవన్నీ కూడా రామాయణం ద్వారా యువతరం మొత్తం తెలుసుకోవాలి. అలాగే అన్నదమ్ములు ఏ రకంగా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా నడుచుకోవాలి, అలాగే నేటి ఆధునిక సమాజంలో ఏర్పడేటువంటి సమస్యల నుండి మనం వచ్చినప్పుడు అక్కడ ధర్మబద్ధంగా ఏ రకంగా బయటికి రావాలి. పరశురాముడితో రాముల వారి యొక్క సంవాదం జరిగినప్పుడు రామచంద్రమూర్తి ఎంత గౌరవప్రదంగా అంతటి భీకరమైనటువంటి పరిస్థితి నుంచి కూడా బయటికి వచ్చారనేటువంటి విషయాలని రామాయణం ద్వారా తెలుసుకోవాలి. మనకి ఎన్నోసార్లు మన యొక్క ఉద్యోగం చేసేటువంటి పై అధికారులలో కావచ్చు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళతో కావచ్చు, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన తలుచుకుని ఎలాగైతే శాంతంగా ముందుకు వెళ్ళాలో ఇవన్నీ తెలుసుకోవాలి. రాములు వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా, రావణాసురుడు సంహారానికి ముందు వెళ్ళినప్పుడు కూడా రావణుడితోటి ముందు యుద్ధం, నీవు సీతామాతని అపహరించావు, నా యొక్క భార్యని అపహరించావు, నేను సంధి కోసమే వస్తున్నాను, నువ్వు చేసినటువంటి తప్పును ఒప్పుకొని వచ్చేస్తే ఈ యుద్ధాన్ని విరమించుకుందాం అనేటువంటి సంధి చేసుకోవడం, ధర్మబద్ధంగా ఆలోచించడం, శాంతిమూర్తిగా ఆలోచించడం, ఇవన్నీ కూడా రాముల వారి యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా మనం ఏ వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేది రామచంద్రమూర్తి నుంచి కనుక మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు ఈ యువతరానికి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది యువతరానికే కాదు, దేశానికి ఉపయోగపడుతుంది. అసలు రామాయణం మనం ఎందుకు చదువుకుంటాం, ఎందుకు చేయాలి అంటే అందులో ఉన్నటువంటి ధర్మాన్ని కనుక మనం పాటించినట్లయితే ఇంటిలో ప్రతి ఒక్కరు, తల్లి తండ్రి పిల్లలు అందరూ ధర్మబద్ధంగా ఉంటే ఆ ఇంటిని చూసి పక్కిళ్ళు కూడా అలాగే ఉంటే, అలా ఆ వీధి మొత్తం ఉంటే, అలా మొత్తం ఆ ఊరు ఉంటే, ఆ ఊరు చూసి ఇంకో 10 ఊళ్ళు ఉంటే, ఆ 10 ఊళ్ళ నుంచి ఒక జిల్లా ఉంటే, ఆ జిల్లాను చూసి ఒక రాష్ట్రం ఉండి, ఆ రాష్ట్రం నుంచి ఒక దేశం అలా ఉంటే ఆ దేశం అంతా చాలా ఆనందమయంగా ఉంటుంది. ఇది అందుకనే రామాయణాన్ని చదువుకోవడం, ఈ రాముల వారిని ఆదర్శంగా తీసుకోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. రామ మందిరం నిర్మాణం జరిగింది, ప్రారంభోత్సవం అవుతుంది. అయితే ఫస్ట్ నుండి కూడా జనాలు కొంతమంది ఇది రాజ్యంలో చూస్తున్నారు. సో దీని గురించి మీరేమంటారు? రాజకీయ కోణంలో ఎవరైతే ఇది చూస్తున్నారో దీన్ని నేను ఖండిస్తాను. ఎందుకంటే మనకి కొన్ని సంవత్సరాలుగా అనేక అక్కడ రామ జన్మభూమి ఉందని, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు చెప్పిన విషయాలు మనం మాట్లాడుకుంటే అది రాముల వారు జన్మించినటువంటి స్థలమని, అది రామ జన్మభూమి ఉందని, అక్కడ మన రాముల వారి ఆలయం ఉండేదని, ఆ ఆలయం ధ్వంసానికి గురై అక్కడ ఒక మసీదు వచ్చిందని, ఇవన్నీ చరిత్ర చెప్తున్నటువంటి కోర్టు చెప్పినటువంటి విషయాలు. ఇలాంటి ఈ వివాదాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఆలయ నిర్మాణం జరిగి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవాలనేటువంటి స్థితి వచ్చిన తర్వాత దానికి భారతదేశ ప్రభుత్వం ఒక విధి విధానంగా, అందులోనూ ప్రభుత్వం ఒక రూపాయి కూడా సహాయం చేయకుండా ఎవరైతే విరాళాలు రామ భక్తుల ద్వారానే ఇవన్నీ ట్రస్టులు అంతా ఏర్పాటు చేసి ఇవన్నీ చేసిన తర్వాత దీని మీద ఇది సరైన ముహూర్తం, ఇది సరైనది కాదు, ఇది సరైన ప్రక్రియ కాదు, ఇవన్నీ కూడా మాట్లాడడం అనవసరం. ఎందుకంటే అక్కడ ఆలయ ధ్వంసం జరిగినప్పుడు అక్కడ ఇలాంటి వ్యక్తులు ఎవరూ ఎటువంటి మాట ఆ రోజు మాట్లాడలేదు. అలాగే ఆలయాన్ని ధ్వంసం చేసి దాన్ని ఇది చేసిన తర్వాత ఈ రోజు ఈ స్థితి వచ్చినప్పుడు ఇటువంటి విషయాల మీద మాట్లాడడం అంత సమంజసం కాదు. ఇంకా భారతదేశ ప్రభుత్వం ఈ ఆలయ విషయంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని చిలకమర్తి పంచాంగకర్తగా, అలాగే ఒక ఆధ్యాత్మిక విషయాన్ని బోధించేటువంటి ఆధ్యాత్మికవేత్తగా నేను దీన్ని ఆమోదిస్తాను. ఎందుకంటే దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఈ విగ్రహ ప్రతిష్ట ఎప్పుడో అవ్వాల్సినటువంటిది ఆ రాముల వారి యొక్క అనుగ్రహం చేత
మనం చూస్తుండగా ఈ సమయంలో అవుతోంది. ఇది రామచంద్రమూర్తి ఆయన స్వయంగా నిర్ణయం తీసుకుని ఆయనే చేయించుకున్నటువంటి విషయంగా మనం భావించాలి. అలాగే ఈ ముహూర్తంలో ఈ ప్రక్రియలో ఎలాంటి దోషాలు లేకుండా, ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేసేటటువంటి విధానాన్ని మనం హర్షించాలి. నేను కూడా ఈరోజు అయోధ్యకి వెళ్లాల్సినటువంటి వాడిని. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చలి, ఇతర పరిస్థితుల రీత్యా, అలాగే అక్కడ ఉన్నటువంటి విఐపిల తాకడి రీత్యా నేను అయోధ్యకి రేపు బయలుదేరి వెళ్తున్నాను. ఎందుకంటే రాముల వారిని దర్శించుకోవడం నాకు ప్రాధాన్యం. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకేసారి ఈ రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్టకి యావత్ భారతంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ఒక 10 మంది కలిసి వెళ్ళినా అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీరు గమనించారు. మనకి వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సమయాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీకు తెలియదు కాదు. అలాంటిది అయోధ్య రామ మందిరంలో ఇలా ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఇందులో అందరినీ పిలవడం, అందరినీ తీసుకురావడం సాధ్యం కాదు. అందులోనూ ప్రముఖుల్ని మాత్రం ఒకళ్ళని, కొన్ని సందర్భాల్లో ఇద్దరికి ఈ ఆహ్వానాన్ని అందించారు. అలా ఒకళ్ళే రండి అనడంలో ఎలాంటి దోషము లేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి. మీరు ఒక్కసారి అయోధ్యకి ఇప్పుడు వెళ్ళి చూసినట్లయితే అక్కడ మీకు ఇప్పుడు ఢిల్లీ నుంచి, నోయిడా నుంచి, లక్నో నుంచి అయోధ్యకి వెళ్ళేటువంటి ఆ ఎక్స్ప్రెస్ హైవే దారిని చూసుకుంటే కారులే వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నది అక్కడ. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం చేసినటువంటి ఏ పనినైనా రాజకీయ కోణంలో చూడడం సరైనటువంటి విధానం కాదని నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఇంకా ఇది పక్కన పెట్టినట్లయితే ఇది కొన్ని సంవత్సరాలుగా కొంతమంది బలిదానాలుగా మీరు అయోధ్య గనక వచ్చి చూసినట్లయితే అక్కడ అనేక మందికి, అనేక కుటుంబాలు బలిదానాలు జరిగాయి. వారికి ఇప్పటికీ అక్కడ జరిగినటువంటి బలిదానాలు, కొన్ని వాళ్ళ పూర్వీకులు అంటే రాజుల కాలం నుంచి చేసినటువంటి యుద్ధాలలో చనిపోయినటువంటి వారు, ఇవన్నీ విషయాలు కూడా. అలాగే ఈ మధ్య మనం మీడియా ఛానల్ ద్వారా ఒక స్త్రీమూర్తి ఆవిడ రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ అయ్యేంత వరకు నేను మౌనముగా ఉంటాను. అలాగే ఒక కుటుంబంలో 300 ఏళ్ల క్రితం వాళ్ళు తలపాగా పెట్టుకునేవారు. వారు ఈ రాముల వారి ఆలయం కట్టి విగ్రహ ప్రతిష్ఠ జరిగేదాకా మేము తలపాగా ధరించము అని వాళ్ళ వంశీకులు ఇప్పుడు ఈరోజు అలాంటి సాంప్రదాయాలు అంత వాళ్ళు పాటించలేకపోయినా అది గుర్తు చేసుకుని వారి కుటుంబం అంతా కూడా తలపాగా ధరించడం, ఇలాంటి అనేక విషయాలు ఈ మందిరంతో ముడిపడి ఉన్నాయి. అందుచేత ఇది చాలా అనేక విషయాలతో కూడి ఉన్నటువంటిది. విశేషించి దాన్ని సెంటిమెంట్ గా అనుకోవచ్చు, హృదయాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు అనుకోవచ్చు, అలాగే ఆధ్యాత్మికతో కూడి ఉన్నటువంటి అంశాలు అనుకోవచ్చు. అందువల్ల దీన్ని రాజకీయంగా తీసుకోవడం మాత్రం అది మంచిది కాదు. దేశానికి, రాష్ట్రాలకి, విశేషించి ఆ రాజకీయ నాయకులకి కూడా మంచిది కాదని నా అభిప్రాయం తెలియజేస్తుంది. అవును గురుగారు, చక్కగా చెప్పారు. నిజానికి రాముడి గురించి, అంటే ఆయన పడ్డ కష్టాల గురించి మాట్లాడుకున్నాను. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి దాని గురించి ఎంత మటుకు తెలుసు, ఎంత దాన్ని మనం జీవితంలో దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని కంటిన్యూ చేస్తున్నాం అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే నేటి ఆధునిక సమాజంలో మీరు చెప్పినటువంటి విషయాన్ని నేను కొంతవరకు అంగీకరిస్తాను. అయితే ఎంత కాదన్నా రామాయణం గురించి మన యొక్క అదృష్టం ఏంటంటే పాఠ్య పుస్తకాల్లో కొంత రామాయణం గురించి చదువుకోవడం, అలాగే నేటి టీవీ మాధ్యమాలు కావచ్చు, సినిమా మాధ్యమాలలో కావచ్చు, కొంత రామాయణానికి సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో
కొంతకాలంగా వచ్చినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా నేటి ఆధునిక సమాజం యువత కొంత తెలుసుకోవడం కావచ్చు. విశేషించి రామాయణాన్ని గ్రంథ రూపంలో చదవకపోయినా అనేక మాధ్యమాల ద్వారా, ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా, ప్రవచనాల ద్వారా, అలాగే ఈ ఫేస్బుక్ వంటి వాటి ద్వారా కూడా ఈ విషయాల్ని యువతరానికి మాత్రం ఏదో రకంగా అందించబడ్డాయి. ఇవన్నీ ఇలా అందింపబడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా యువతరం మీద కొంత ప్రభావం అయితే చూపాయని మాత్రం నేను స్పష్టంగా తెలియజేస్తాను. అయితే మీరు అన్నట్టు దీనిని పూర్తిగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా ఈ రామ మందిర ప్రభావం ఉంటుంది. మీరు ఇప్పుడు అయోధ్య వెళ్ళి రామ మందిరాన్ని చూస్తే, ఎవరైనా విమానంలో అయోధ్యకు వెళ్తే విమానాశ్రయంలో రామాయణానికి సంబంధించినటువంటి ఆ యొక్క రాముల వారి యొక్క చరిత్ర మొత్తం మీకు ఫోటోల రూపంలో వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో దిగిన రామాయణానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, ఇంకా అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క జననానికి సంబంధించినటువంటి సీతామహల్ అనే రాముల వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని, అలాగే కొత్తగా నిర్మించేటువంటి రామ మందిరంలో మ్యూజియంల ద్వారా వీటి ద్వారా ఇవన్నీ వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము ఖచ్చితంగా ఇది ఈ యువతరాన్ని మీద సత్ఫలితాలు ఇచ్చేటువంటి ప్రయత్నంగా మాత్రం నేను భావిస్తున్నాను. ఇదే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము చేసేటువంటి ఈ మీడియా ఛానల్లో ఆధ్యాత్మికంగా ఏదో ఒక సమయంలో రామాయణంలో ఉన్నటువంటి అనేక అంశాలని, ధర్మ సందేహాలు అనేటువంటి కార్యక్రమంలో రాముల వారికి సంబంధించినటువంటి ఇవి చేసుకోవడం, ఇదే కాకుండా ప్రతి సంవత్సరం జరిగేటువంటి శ్రీరామనవమి వేడుకలకి, అలాగే చైత్ర మాసంలో వచ్చేటువంటి రామనవమికి సంబంధించినటువంటి పూజలకి, హనుమత్ దీక్షలు ఏవైతే ఉన్నాయో, హనుమత్ వ్రతాలు, ఇవన్నీ కూడా రామచంద్రమూర్తిని మన యువతరానికి దగ్గరికి చేసేటువంటి స్థితులు స్పష్టంగా ఉన్నాయని వాటి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇది ఒక రోజు 2 రోజుల్లో వచ్చింది కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా వచ్చింది. ఈ సంవత్సరాల్లో హిందూ ధర్మం, సనాతన ధర్మం మీద అనేక దాడులు వంటివి జరిగినప్పటికీ ఈ సనాతన ధర్మం ఎక్కడ చెక్కు చెదరకుండా ఇలా నిలబడి ఉంది అంటే ఖచ్చితంగా దాని మీద రామాయణం, మహాభారతం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉందని మాత్రం మనం దృష్టిలో పెట్టుకుని ఇవి యువతరానికి ఆదర్శంగా ఉంటాయి. అలాగే సాక్షి టీవీ ద్వారా కూడా తెలియజేసేది, మన ఈ టీవీ ఛానళ్ళు, ఇలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని యువతరంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చెయ్యాలి, చేస్తూనే ఉండాలి. ఇది జరుగుతూనే ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. గురుగారు, అయితే మన ఈ రామభరితం ప్రోగ్రాం ద్వారా రాముని గురించి జనాలకు ఆఖరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఈవెంట్ గురించి? సాక్షి టీవీ వాళ్ళకి అసలు ఈ కార్యక్రమానికి రామభరితం అనే పదం పెట్టడమే అద్భుతంగా భావిస్తున్నాను. రెండోది, ఈ కార్యక్రమాన్ని ఈ సమయంలో ఈ రోజు విశేషంగా ఈ కార్యక్రమం చేసుకోవడం, చూడడం, ఇది నా పూర్వజన్మ అదృష్టం. అలాగే ఇది చూసేటువంటి వారు కూడా వారి జన్మ ధన్యం అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే రామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగడం, మనం కృతయుగంలో ఏదో పుణ్యం చేసుకుని చీమ రూపంలోనో మనుష్య రూపంలోనో ఏదో ఒక రూపంలో సీతారాముల వారి యొక్క కళ్యాణము, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకము, రామచంద్రమూర్తి యొక్క ఏదో ఒక విశేషం చూసి ఉన్నామేమో, అందువల్లనే ఈ ప్రాణ ప్రతిష్ఠ మనం చూసుకుంటున్నాం అనేటువంటి భావనతో నేను ఉన్నాను. ఒకటి. రెండోది, రామభరితం అనేటువంటి ఈ కార్యక్రమానికి పెట్టినటువంటి ఈ యొక్క పేరు చాలా అద్భుతంగా భావించేటువంటి విధంగా ఉంది. ఎందుకంటే అంతా రామమయం అన్నట్టు. ప్రతి చోట, ప్రతి ఇంటిలో, ప్రతి ఊరిలో, ప్రతి చోట అయోధ్యే కాకుండా అఖండ భారతదేశంలో, ప్రపంచంలో అనేక దేశాలలో ఇది రామభరితంగా ఉన్నటువంటి విధంగా. ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే నా మిత్రులు చాలా మంది మెసేజ్లు కూడా పెడుతున్నాయి. ఏంటంటే ఇక్కడ కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళ మెసేజ్లు వదిలేయండి, మాట్లాడుతుంటే ఈ కార్యక్రమం చేస్తుంటే అమెరికా నుంచి కూడా మేము రాముల వారి కార్యక్రమాన్ని చూస్తున్నామని మెసేజ్ రావడం, విశేషించి విదేశాల్లో కూడా రాత్రి సమయం అయినప్పటికీ మరి ఈ కార్యక్రమాలు చూడాలి అనేటువంటి సంకల్పంతో ఉండడం,
ఇది రాముల వారి యొక్క అనుగ్రహం. ఏదో మనం నిజంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి వారు ఖచ్చితంగా ఆ యుగంలో ఏదో రూపంలో రామచంద్రమూర్తిని చూశారు అనేటువంటి భావన నాకు కలుగుతుంది. అందరికీ కూడా రాముల వారిని అలా చూసి ఆయన యొక్క అనుగ్రహం పొందాలని, అందరికీ రాముల వారి యొక్క అనుగ్రహం చేత క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని సాక్షి టీవీ వారికి ఈ ఛానల్ ద్వారా, విశేషించి సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నా యొక్క ఆశీస్సులు శుభాశీస్సులు తెలియజేస్తూ మరొక్కసారి రామచంద్రమూర్తికి నమస్కారం తెలియజేసుకుంటూ ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీరామాయ నమః, జై శ్రీరామ్. ధన్యవాదాలు గురువు గారు. మీరు చెప్పినట్టుగానే ఆ రాముని కృప మనందరి మీద ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.